ఆర్ఎస్ఎస్ సూచనలతో భారతదేశాన్ని ప్రధాని మోడీ పాలిస్తున్నారని సిపిఐ నేతలు అమర్జిత్ కౌర్, డి రాజా తెలిపారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో ప్రధాని మోడీ సేల్ ఇండియా చేస్తున్నారని ధ్వజమెత్తారు. 11 దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు రాజ్యాధికారంలో ఉండటమో అధికారంలో భాగం పంచుకోవటమో జరుగుతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఓ తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ యూరోప్లో, లాటిన్ అమెరికాలో అనేక దేశాలలో ఎర్రజెండా నాయకత్వం కింద శ్రామిక వర్గం ప్రజలు తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు. ఈ భూగోళంలో వర్గ దోపిడీ కొనసాగినంత కాలం ఎర్రజెండా ఉండి తీరుతుంది. కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఎవరెన్ని చెప్పినా, తాత్కాలికంగా ఎన్ని ఇబ్బందులు నష్టాలు వచ్చినా కమ్యూనిస్టు పార్టీలు తమ పోరాటాలను, కార్యక్రమాలను మార్చుకునేటువంటి ప్రసక్తి లేదు. We were born with those ethos, and today when the danger is coming to existence of India as a diverse nation, so our birth reminds us how our predecessors fought for such kind of India to be defended, to be freed from British colonial rule, and then to build an India which should be free from exploitation. Today with pride, with that history, we want to say here and we want to declare to the world, you people who are sitting in the power in the center, in the leadership of Modi, with full backing of Rashtriya Swayam Sevak Sangh, we want to tell, we fought for freedom. You didn't play any role in the Indian freedom movement. It was RSS. When we were fighting against British, we were fighting against French, we were fighting against Portuguese, the RSS was serving the interests of colonial power. We fought for the independence. We sacrificed for the independence. We were the heroes. We were the martyrs in the freedom movement. Now, it is irony. We have a government which never had. బ్రాహ్మణులు రాజకీయంగా బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బ్రాహ్మణులు రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం చాలా తక్కువగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 10న చలో చిత్తూరు కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వివిధ అంశాలపై అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో చర్చించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే కోన రఘుపతి ఆవిష్కరించారు. బ్రాహ్మణులు రాజకీయాల్లోనూ తమ సత్తా చాటాల్సిన అవసరం ఉందని రఘుపతి అన్నారు. ఏపీలో 1,00,000 మంది బ్రాహ్మణులతో ఓ సభను ఏర్పాటు చేయనున్నట్లు వారు చెప్పారు. బ్రాహ్మణులు కూడా ఈ సమాజంలో భాగస్వాములే కదా, వారికి ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రత్యేకంగా ఒక బ్రాహ్మణ సమాజానికి చెందినటువంటి ఒక శాసనసభ్యుడిగా నా మీద ఉందనేటువంటి దాన్ని కొంచెం ఆలస్యంగా గుర్తించి ఆ క్రమంలో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సదస్సుల్లో అనేక కార్యక్రమాల్లో మనం తీసుకొని నేను చైతన్యం అంటే అన్ను, కానీ ఎందుకంటే బ్రాహ్మణులు చైతన్యవంతులే, కొంచెం నిద్రావస్థలో ఉన్నారు. దాని నుంచి మళ్ళా వీళ్ళని ఉత్తేజపరిచి సమాజంలో మా స్థానం ఏంటి, మన్ని మనం గౌరవించుకుందాం అనేటువంటి ఒక నినాదంతో రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. గుంటూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన రూరల్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీపీ లక్ష్మీకుమారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి కోరం లేకపోవడంతో సమావేశం వాయిదా పడినట్లు ఎంపీడీఓ ప్రకటించారు. అయితే మొత్తం ఎంపీటీసీ సభ్యులు 10 మంది ఉన్నారు. 10 మందిలో కనీసం 4 హాజరైతే కనుక కోరం పూర్తవుతుంది. కానీ కేవలం 3 మాత్రమే హాజరైనందువల్ల సమావేశాన్ని వాయిదా వేయడం అయింది. కాకతీయ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది.
350 మంది ప్రతిభ గల పేద విద్యార్థులకు 37 లక్షల మెరిట్ స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు నిర్వాహక కమిటీ ప్రతినిధి కొండబోలు బసవ పున్నయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు. గవర్నమెంట్ వారి ద్వారా ఏ విధమైన స్కాలర్షిప్స్ సహాయం అందని వారిని దృష్టిలో పెట్టుకొని మెరిట్ను టాప్ ప్రయారిటీగా పెట్టుకొని ఈ 12 సంవత్సరాలుగా మా ఫౌండర్ జాస్తి వెంకటేశ్వర గారు, జేవి అంటారు, మా మిత్రుడు నామినేని కోటేశ్వరరావు గారు కన్వీనర్గా ఉంటూ చాలా పకడ్బందీగా సిస్టమేటిక్గా సెలక్షన్ చేసి చెక్ ఊపైన ఇస్తున్నాం, క్యాష్గా ఇవ్వకుండా. మాకు భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కార్మిక శాఖ కార్యాలయం ఎదుట IFTU ధర్నా నిర్వహించింది. నిర్మాణ రంగంలో భవన యజమానుల నుండి వసూలు చేయాల్సిన సెస్ని కార్మిక శాఖ అధికారులు వసూలు చేయడం లేదని IFTU రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ తెలిపారు. నిర్మాణ రంగ యజమానులతో అధికారులు కుమ్మక్కై కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్మికుల సంక్షేమంలో అధికారులు నిర్లక్ష్యం వేడకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కానీ అధికారులు, లేబర్ అధికారులు పూర్తిగా వాళ్ళతో కుమ్మక్కై కన్స్ట్రక్షన్ బడా కంపెనీలతోని వసూలు చేయాల్సిన దాంట్లో 10% కూడా వసూలు చేయటం లేదు. ఇది కార్మికుల సంక్షేమానికి వినియోగించాలి. సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులను కూడా చాలా తక్కువగా వినియోగిస్తున్నది. ఈనాటి వరకు కూడా దాదాపు 20-30 లక్షల మంది జాయిన్ చేయాల్సిన దగ్గర అందులో 30% కూడా జాయిన్ చేయలేదు సభ్యుల్ని. లక్షలాది మంది తాపి పని వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, క్వారీ కార్మికులు అనేక రకాల వాళ్ళని జాయిన్ చేయాల్సి ఉన్నా కూడా ప్రభుత్వం దీని మీద సరైనటువంటి స్పందన లేదు. తెలంగాణ ఈ భవన కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులు, ఇంక ఇతర కార్మికులకు కూడాను 1996లో ప్రవేశపెట్టినటువంటి ఆ చట్టాన్ని, దానిలో ఉన్నటువంటి వాస్తవాలని, వాటన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేస్తూ వాటిని పెంచినటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చినటువంటి సెస్ని సరైన పద్ధతిలో మొత్తం ఈ భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా వచ్చేలాగా, చెల్లించేలాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ జాతీయ సమావేశాలు ప్రారంభం, పార్టీ 90వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా కొత్తపేట మల్లయ్యలింగం భవనంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ దేశంలో పెళ్లిబూకుతున్న అసహన పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, పెరుగుతున్న ధరలపై జాతీయ సమావేశాల్లో చర్చించి పోరాట కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అలాగే రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తామన్నారు. వామపక్షాల ఐక్యతపైన, కార్పొరేట్ విధానాల ప్రతిఘటన, అసంఘటిత రంగ కార్యశీల సమస్యల పరిష్కారంపైన జాతీయ సమావేశాల్లో చర్చ సాగుతుందని సురవరం సుధాకర్ వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎర్ర జెండా రెపరెపల మధ్య సిపిఐ 90వ వార్షికోత్సవాలు, ర్యాలీలో కదం తొక్కిన పార్టీ శ్రేణులు, మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని ఆరోపణలు. కమ్యూనిస్టుల పునరైక్యత అవసరమన్న సురవరం సుధాకర్ రెడ్డి, ఎప్పటికైనా కమ్యూనిజమే ప్రత్యామ్నాయమని వెల్లడి. పేదలకు అండగా ఉంటాం, సొంత ఇంటి కలను సాకారం చేస్తాం. జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల స్పష్టం. టూరిస్టులా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ, సూటు బూటుతో ఫ్యాషన్ పెరేడ్, సిపిఐ నేతల ఎద్దేవా.
తూర్పులో జన్మభూమి కార్యక్రమం. సంక్షేమ ఫలాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముస్తఫా, టీడీపీ ఇన్ఛార్జ్ గిరిధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.